లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా, ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడినటువంటి ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర డబ్బులు కూడా పట్టుకున్నారని తెలిసింది. సో ఫోన్ ట్యాపింగ్ చేయకుండా అయితే అది జరగదు, పట్టుకోవడం జరగదు. మునుగోడు కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఏదైనా కానీ. సో ఏంటి సార్ మీరేం చెప్పాలనుకుంటారు? అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అంటే మిత్రుడు కూడా ఇందాక అన్నాడు, కొన్ని విషయాల కోసం కొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంత దాని మీద పని చేస్తుంది, ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు మిత్రుడు. కాబట్టి ఎవరి ప్రభుత్వాలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అదే చెప్పారు, ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు, అదే వారు చెప్పారు అదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన సతీష్ అన్నట్టు దేశానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్రాల మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి అనేక ఉగ్రవాద సంస్థలు కానీ తీవ్రవాద సంస్థలు కానీ వాటి విషయంలో కొంత మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి అటువంటి టెక్నాలజీని వాడుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళి, వాళ్ళు ఈ వ్యక్తుల మధ్యకి వెళ్ళి, అదేవిధంగా పొలిటికల్ పార్టీల మధ్యకి వెళ్ళి మనం చాలా మంది చూస్తుంటాం ఇంటెలిజెన్స్ అధికారులని, వస్తారు మనతో మాట్లాడతారు, కలుస్తుంటారు, వెళ్తుంటారు. ఆ విధమైనటువంటి ఒక సమాచార వ్యవస్థ అనేది సేకరించుకోవటం, దానికి సంబంధించి కొంత ప్లాన్ చేసుకోవటం అనేది నడుస్తూ ఉంటుంది వారు చెప్పిన దాంట్లో. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, పర్సనల్ విషయాలనే వినటం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్స్ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చూసి ఆ విధంగా దాన్ని మీరు చెప్పినట్టు మునుగోడు ఎన్నికల్లో దానికి సంబంధించినటువంటి ఈ డబ్బుల విషయం కానీ మిగతాయి కానీ వాళ్ళు మాత్రం ఈ అధికారుల దాంట్లో తీసుకెళ్లటం, మిగతాయన్ని ఆపటం, ఇట్లా అక్కడ ఇవన్నీ కూడా చేసినవి వాస్తవాలే ఇవన్నీ. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి మరి కేసులన్నీ అవుతున్నాయి, ప్రభుత్వం మారిన తర్వాత మరి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇక్కడ నుంచి? మిగతా వాళ్ళందరినీ కూడా 1 by 1 ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా ఎంక్వైరీకి పిలుస్తారు అంతవరకే. కానీ ఆ తర్వాత జరిగిన విషయాల్ని ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కానీ దానికి పారిపోవటం, వెళ్ళిపోవటం, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం వలన ఆయన ఆరోగ్యం బాగాలేదనే కారణాలు, అదంతా పూర్తయిన తర్వాత కూడా రాకపోవటం, ఇవన్నీ చూసినట్టయితే రాకపోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేయటం. సో ఇవన్నీ జరిగితే పారిపోవటం అనేది వస్తుంది అక్కడ. కాబట్టి అవన్నీ అయిన తర్వాత ఆఖరికి మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కి అక్కడి నుంచి ఒక భరోసా తీసుకొని జూలై 5 వరకు ఏం చేయొద్దు, అంతవరకు ఎంక్వైరీ చేయడని అక్కడి నుంచి వచ్చిన తర్వాత రావటం, ఈ లోపల అతనికి జరగాల్సినటువంటి కౌన్సిలింగ్ జరగటం, ఇవన్నీ ఏం చెప్పాలి ఏంటి అంటే ఎప్పుడైతే కేసు పరిణామాలు జరుగుతూ ఉంటాయో వస్తున్నటువంటి మార్పులన్నీ గమనించి ఏం చెప్పాలి, ఏం చేయాలి, అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు, నేనేం చేయాలి అనేటటువంటి అన్ని విశ్లేషించుకుంటారు. ఇవన్నీ తెలిసిన ఎలా మాట్లాడాలి, సమాధానం చెప్పాలి, ఇవన్నీ అయిన తర్వాత వచ్చి కూర్చొని ఆ విధంగా చెప్పడానికి రెడీ అవుతారు. కాబట్టి ఆ విధంగా ఈరోజు రావటం, దానికి సంబంధించిన ఎంక్వైరీలు ముందు కూర్చోవటం అనేది జరుగుతుంది. అదే నువ్వేం తప్పు చేయలేదు, ఏం జరగలేదు, ఏమీ లేదు లేనప్పుడు ధైర్యంగా ఉండాలి. సరే నన్ను ఆ ప్రభుత్వం నియమించింది స్పెషల్ దీంట్లో, మీరు వచ్చారు కాబట్టి నేను ఉండలేను, కాబట్టి ఆ ప్రభుత్వం మనిషిని అనుకుని నన్ను మళ్ళీ తీసేస్తారు కాబట్టి ముందుగా రాజీనామా చేస్తున్నా అని చెప్పుకుని ధైర్యంగా ఇక్కడే ఉండండి. వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్పండి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, విదేశాలకు వెళ్ళిపోవడమే ఇక్కడ ఈ కేసుకి బలం చేకూరింది. కాబట్టి ఈ విధమైనటువంటి అన్ని దాంట్లో తప్పకుండా మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అదే చెప్తున్నాం. ఈ యొక్క వ్యవహారాలు ఈ విధంగా కొనసాగితే నీ యొక్క భద్రత, నీ యొక్క అంతర్గత విషయాలను నువ్వు తెలుసుకుంటున్నావు, ఇతర పార్టీ విషయాలను తెలుసుకుంటున్నావు, ప్రజల నుంచి తెలుసుకుంటున్నావు, డబ్బు సంపాదించడానికా లేకపోతే వేరే పార్టీల నుంచి తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి రకరకాల విషయాల మీద నువ్వు ఈ విధమైనటువంటి చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అది దానికోసం ఇన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. సైమల్టేనియస్గా భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, జరుగుతున్నటువంటి విషయాల మీద ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాల్సిందే. అదే దాన్ని కాకపోతే మీ ఇతర పార్టీలు కూడా, కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి, దీనికి సంబంధించిన విషయంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోకుండా ప్రజలకు ఏం జరిగిందనే విషయాన్ని చెప్తే బాగుంటుంది. ఈ విధంగా జరిగింది, గతంలో ఈ విధంగా చేశారు, దీనివల్ల ఎన్ని ఇబ్బందులు జరిగినాయి, ఏ విధమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడింది అనేటటువంటిది ప్రజలకు తెలియజెప్పి మళ్ళీసారి ఇంకొక వ్యక్తి అది చేయటానికి కానీ, ఇంకో వ్యవస్థ చేయటానికి కానీ, ఇది ఒక వ్యక్తి ద్వారా కాకుండా ఒక వ్యవస్థ ద్వారా జరిగిపోయింది. ఇది అనేక మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి చేసినటువంటి విషయం ఇది. కాబట్టి ఆ విధంగా జరిగినప్పుడు
ఆషామాషిగా జరిగే విషయం జరిగే అయితే కాదు, విషయం చాలా పెద్ద పెద్ద ఎత్తున దీని మీద ప్లాన్ చేశారు. అవును. చేశారు. రేపు దీంట్లో ఏదైనా పేర్లు వీళ్ళు చెప్పిన తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్లు కూడా సేమ్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి విషయాలన్నీ కూడా కొంత బయటికి లాగుతున్నారు. లాగినప్పుడు దానికి సంబంధించినటువంటి కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, పెద్దలు ఎవరున్నా సరే వాళ్ళు దీన్ని తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీసుకోవాల్సిందే. అది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏదైనా సరే దీన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అంటే సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు చేస్తున్నటువంటిది ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటానికి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు చెప్పేసి ఈ విధంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి విషయంలోనే రేపటి రోజున ఒక బ్లాస్ట్ నేను చెప్తాను అని అన్నాడంటే అది వచ్చింది అంటే దాన్ని ఎలా సమర్థించుకుంటాం అంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నప్పుడు, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నప్పుడు మరి ఆ మాత్రం తెలుసుకోరా ముందే చెప్పాలి కదా. అంటే మీరు ఎన్నికలు అప్పుడే చెప్పండి, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఎవరు చేసినా అందరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు అది చెప్పరు. కాబట్టి అటువంటివి లేకుండా చేసినప్పుడు తప్పే కాబట్టి తప్పు చేసిన అందరినీ కూడా శిక్షించాల్సిందే. దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాల్సిందే. తర్వాత జూలై 5 సుప్రీంకోర్టు గడువు ముగిసిన తర్వాత దాంట్లో విషయాలన్నీ వచ్చిన తర్వాత ఆ విషయాలను బట్టి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా సీరియస్ తీసుకోవాలి. రైట్. శ్రవణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద మీరు మాట్లాడతారు కాబట్టి నిజంగా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసింది. చాలా పెద్ద ఇష్యూ. ఈ మధ్య అంతా కొంచెం సద్దుమణిగింది కానీ ఒకప్పుడు దీన్ని చాలా పెద్ద ఇష్యూగా అభివర్ణించుకున్నాం. అదేవిధంగా కాళేశ్వరాన్ని కూడా అంతే విధంగా అభివర్ణించుకున్నాం. లక్షల్లో కోట్లలో అవినీతి జరిగిందంటూ కూడా రకరకాల మాటలు. సరే, కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజలకి, రైతులకి ఎంత మంచి జరిగింది ఏంటి అనేది, నీరు ఎంతవరకు మనకు ఉపయోగపడింది అనేది ఎంక్వైరీలో మనం మిగతా అది తర్వాత సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగానే ఏదో ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక రకమైన పెగాసస్ ఆ రకమైనటువంటి ఒక డిఫరెంట్ ఒక టెక్నాలజీ తోటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరి మీద ఉపయోగించి దాన్ని మొత్తానికైతే వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్ని కానీ పర్సనల్ వాళ్ళు మాట్లాడుకునే కానీ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని వ్యవస్థలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం విన్నదని చెప్పేసి ఇప్పుడైతే ప్రధానంగా ఉంటుంది. దానికి మెయిన్ కీలకం A1గా అభివర్ణించబడుతున్నటువంటి SIB మాజీ